బాహుబలి 2 కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్న అభిమానులు తొలి రోజే హంగామా చేస్తున్నారు. కటౌట్లు, పాలాభిషేకాలు, బాణసంచా సంగతి పక్కన పెడితే హైదరాబాద్లో ఓ అభిమాని బాహుబలి గెటప్ గుర్రంపై థియేటర్కు రావడం హైలైట్ గా నిలిచింది. ఒంటెలపై జిప్సీలో ప్రభాస్ కటౌట్లతో సందడి చేశాడు మరో అభిమాని. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాజు అందిస్తాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? ఈ ఒక్క ప్రశ్న చాలు ప్రేక్షకులందరినీ కూడా కట్టిపడేస్తూ రెండో సినిమా వైపు పరుగులు తీసేలా చేసింది. బాహుబలి ఒకటో సినిమా చూసినటువంటి వాళ్ళంతా కూడా అంతకంటే ఉత్కంఠగా రెండో సినిమా కోసం ఎదురు చూశారు. మధ్యలో వచ్చినటువంటి గ్యాప్ లో అందరూ కూడా ఎలా ఉంటుందనేది విభిన్న రకాలుగా విశ్లేషణ చేసుకున్నారు. ఆ తర్వాత సినిమా వ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రస్తుతం దీనికోసం అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఐమాక్స్ ఖైరతాబాద్ దగ్గర ఉన్నాము. అయితే ఇక్కడ ఫ్యాన్స్ మాత్రం వినూత్న రీతిలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే సినిమా అనగానే బాహుబలి సినిమాలో ప్రత్యేకంగా గుర్రాలకు ఒక యుద్ధం కావచ్చు, అక్కడ రాజుల సినిమాలో ఉన్నటువంటి విశేషాలు కావచ్చు, వాటన్నిటిని కనిపించేలా చేసేందుకు ప్రత్యేకంగా గుర్రాలపైన కూడా ఫ్యాన్స్ సినిమాలు చూసేందుకు వస్తున్నారు. ప్రస్తుతం సూరజ్ అనే ఒక అభిమాని తన ఉన్నటువంటి ఫ్రెండ్స్ కావచ్చు, ఒక బ్యాండ్ బాజా మధ్య పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. చెప్పండి సూరజ్, ఫస్ట్ అంటే మొదటి బాహుబలి చూసినప్పుడు ఏమనిపించింది? మొదటి బాహుబలి చూసినప్పుడేమో కొంచెం ఇంతే నా సినిమా అనిపించింది. తర్వాత సెకండ్ బాహుబలి చూస్తే ఇంకా ఏమవుతుందో ఆ డ్రెస్సింగ్ కానీ, ఆ స్టైల్ కానీ, ప్రభాస్ స్టైల్ కానీ, ఇంకా సాంగ్స్ కానీ, సినిమా మాత్రం చాలా బాగుంది. ఏది ప్రభాస్ ఏమేమి చేసినా అన్నీ సాలిడ్ ఉన్నాయి. రాజమౌళి గారు చరిత్రలో నిలిచిపోయే సినిమా తీసి ఇచ్చిండు ప్రభాస్కు. ప్రభాస్ బి అట్లాంటి చాలా కష్టపడ్డాడు ఈ మూవీ కోసం. అది అందరికి పబ్లిక్ అంతా తెలుసు, మనకు బి తెలుసు. వాళ్ళకి బి రాజమౌళి ఎంత కష్టపడ్డాడు రాజమౌళి బి చెప్పిండు. కానీ రాజమౌళి, ప్రభాస్. ఏమనిపిస్తుంది? నువ్వు ఎందుకు స్పెషల్గా గుర్రాలు కావచ్చు, వెనక వంటలు కావచ్చు, మధ్యలో ఒక ర్యాలీగా ఎందుకు వచ్చావు థియేటర్ దగ్గరికి? ర్యాలీకి ఎందుకంటే నేను 2-3 నెలల నుంచే నేను అనుకుంటున్నా ఇట్లా బాహుబలికి ఇట్లా చేయాలి అనుకుంటున్నా. కానీ నా ఎంబడున్న వాళ్ళు నాకు సహకారం, నా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అందరు కానీ నాకు హెల్ప్ చేసారు ఏ విషయంలో అయినా. కానీ నా ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు, మా అన్న తమ్ముళ్ళు చాలా కష్టపడ్డారు, మా అమ్మ నాకు డబ్బులకు ఏం వెనుక పడకుండా నాకు డబ్బులకు ఇచ్చింది. ఒక మాట ఏమనలేదు, నేను ఇట్లా చేస్తున్నా అంటే ప్రభాస్ కదరా నువ్వు చేసుకో, ప్రభాస్ లైకర్ అంటే నువ్వే కదరా. హైదరాబాద్లో ఎవరు లేరు నాకన్నా పెద్ద ఫ్యాన్. ఎవరు చూసినా కానీ ప్రభాస్ బాయ్ అంటారు, లేకపోతే బాహుబలి అంటారు. ఫ్యాన్స్ బి అట్లా నన్ను బి ప్రభాస్ అంటారు. ఈ గడ్డం అందుకే పెంచిన, ఈ గడ్డము హెయిర్ స్టైల్ బి పెంచిన. నేను ఫస్ట్ బాహుబలికే తీద్దాం అనుకున్నా. ఇట్లా మొత్తం నేను అనుకోని పరిస్థితిలో హాస్టల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా రెండో బాహుబలి చూసావా, ఎలా ఉంది? కట్టప్ప బాహుబలి ఎందుకు చంపాడనే ప్రశ్నకు ఒక సమాధానం దొరికిందా? దొరికింది సార్, నాకు దొరికింది. నిన్న నైటే చూశాను నేను. మహేష్మతి శివగామి దేవి చెప్తుంది బాహుబలిని చంపేసేయని కట్టప్పకు. కట్టప్ప శివగామికేమో రానా, దగ్గుపాటి రానా, ఇంకో ఆయన అలా అబద్ధం ఆడేసి యువరాణి అనుష్క వాళ్ళ బావకు చెప్పేస్తారు. చెప్తే ఆ అనుష్క బావనేమో రానాని చంపనీకి వెళ్తే రానా వచ్చేసి ఇప్పుడు రానా బ్యాక్ సైడ్ నుంచి దొంగ దెబ్బ తీసేసి ఆయనను చంపేస్తాడు. ఆయనను చంపేసి అలా రాజమాత శివగామిని పిలిచి బాహుబలి ఇట్లా మనుషులను పంపించి నన్ను చంపనీకే చేసిండు అని అంటే అదే కోపంతోనే ఆమెకు అబద్ధం చెప్పి బాహుబలిని చంపేసేయని చెప్పి అన్నది. ఇది నిజం. ఓకే, అనుష్క మనం మొదటి సినిమాలో చూసాము, ఆమె కొంత ఏజ్డ్ కనిపించింది, కొద్దిసేపు మాత్రం కనిపించింది. కానీ ఈ రెండో సినిమాలో ఎలా ఉంది అనుష్క రోల్? రెండో సినిమాలో చాలా అద్భుతంగా ఉంది అనుష్క. చాలా అందాలు ఆరవసింది సినిమాకు. కానీ నాకైతే చాలా మంచిగా అనిపించింది. అనుష్కది క్యారెక్టర్ బాగా నచ్చింది. తమన్నా లాస్ట్ మూమెంట్లో వచ్చి గుర్రాల మీద వచ్చి ఫైట్కు అప్పుడు బి నచ్చింది. తమన్నాది క్యారెక్టర్ మంచిది. దగ్గుబాటి రానా బి మంచిగా చేసిండు. చాలా కష్టపడ్డారు వీళ్ళు మూవీ కోసం. వాళ్ళ కోసం కష్టపడినందుకు నేను బి 2-3 నెలల నుంచి నేను గుర్రాలు ఒంటెలు పెడదామని బ్యాండ్ ఒక జిప్సీ పెట్టి ఇంకా ఫ్లాగులు బి పెడదాం అనుకున్నా. ఆ ఫ్లాగుల కోసం తిరిగి అదే అయిపోయినా. కానీ ఫ్లాగ్ నాది ప్రభాస్ది బాహుబలి అని టైటిల్ వచ్చి అది పెట్టిద్దాం అనుకున్నా, అది కాలేదు. ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఐమాక్స్ థియేటర్ కాడికి వెళ్ళి అక్కడ పాలాభిషేకం చేసి అక్కడ నుంచి ఖైరతాబాద్ పెద్ద వినాయకుని కాడ ఎందుకు చేస్తానంటే అది అందరికీ తెలుసు, నన్ను ఎవరు అక్కడనే పిలుస్తారు.
మా ఉన్నోళ్ళు ఇక్కడ ఖైరతాబాద్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ అక్కడనే నిలబడతారు. అడవి పాలాభిషేకం చేయాలనుకుంటున్నా. అక్కడ చేసిన తర్వాత సెన్సేషన్ థియేటర్లో తీసుకెళ్ళి అక్కడ పాలాభిషేకం చేసి పుదీనా పూలదండ వేసి ఆయనకు మళ్ళీ అక్కడ పటాకిలు ఇట్లా కల్పించేసి మొత్తానికి మాత్రం ఫ్యాన్స్ తమకున్నటువంటి అభిమానాన్ని ఏ విధంగా చాటుకుంటున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు బాహుబలిలాగా గెటప్ చేసుకోవడమే కాదు, గుర్రం పైన సినిమా థియేటర్కి వచ్చాడు, తన ఉన్నటువంటి ఫ్రెండ్స్తో అందరితో ఇక్కడికి వచ్చాడు. ఒంటల పైన కూడా ఒక బాహుబలి బ్యానర్తో పాటు జిప్సీ పైన ఒక ఫోటో పెట్టాడు. ఈ విధంగా అభిమానులు ప్రత్యేకంగా సినిమాకు రావడం మాత్రం కొత్తగా కనిపిస్తుంది. మొత్తానికి బాహుబలి 2 సినిమా చూస్తూ అందరూ మాత్రం ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఫ్యాన్సే కాదు, జనం పెద్ద ఎత్తున ఇక థియేటర్ల వద్ద గుమిగూడారు, ఆ సినిమాను చూస్తూ ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్